अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। हरि ओम। ఇంక చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? ఆచార్య, జీ చెప్పండి. నేను చిత్తవాన్ సిద్ధులు చెప్పినప్పుడు రాలేదండి, అందుకని నాకు శైతవాన్లో ఒక సందేహం వచ్చిందండి. జీ చెప్పండి. ఇప్పుడు షీ తవత్ ఆ స్థితిలో ఉన్నప్పుడు సుప్రత్యయం తెచ్చుకోవాలన్నారు కదా. ఏ స్థితిలో సు ఎప్పుడు వస్తుంది? శైతవాన్ సిద్ధిలోనండి. షీ తవత్ ఈ స్థితిలో సుప్రత్యయం వస్తుందండి. ఈ సుప్రత్యయం అనేది ప్రథమా విభక్తిలో కదండి వచ్చేది. అవునండి, ప్రథమ విభక్తి ఏకవచనంలో వస్తుంది. ఇప్పుడు మనం శైతవాన్ అనేది నిద్రించాడు అనే క్రియకు సంబంధించిన శబ్దం కదా ఇది. నిద్రించాడు అది క్రియాపదమే. ఇక్కడ తవతు ప్రత్యయం భూతకాలాన్ని చెప్పడం కోసం వచ్చింది. తవతు వచ్చింది, అందుకే శైత నిద్రించాడు అర్థం వస్తుంది. నిద్రపోయాడు, నిద్రపోయాడు. శైతవాన్ నిద్రపోయాడు అంటే నేను అనుకోవటము ఈ సు ఔజస్ అనేవి కర్తకే వస్తాయి అనుకున్నాను ప్రథమా విభక్తిలో. అంటే ఇప్పుడు శైతవాన్ కర్తనే కదా, నిద్రపోయాడే కర్తనే కదా. ఇక్కడ ప్రథమ విభక్తి ఏకొచ్చిన సుప్రత్యయం వచ్చి అంటే కర్త ఒకదా ఇద్దరా తెలియాలి మనకు. ఇప్పుడు ఏకొచ్చి ఒకదే కాబట్టి సు తెచ్చుకున్నాము. ఒక ఇద్దరు ఉంటే అవు తెచ్చుకునే వాళ్ళం, ఒకవేళ ముగ్గురు ఉంటేనే సు అవుట్ చేసి తెచ్చుకునే వాళ్ళం. నేను అనుకోవటం అండి, రామ శైతవాన్ అన్నాం అనుకోండి, రామ కర్త, శైతవాన్ అనేది క్రియ కదా. అవును, మరి క్రియలోకి వస్తుంది కదా ఆ సుప్రత్యయం, అందుకని డౌట్ వచ్చింది నాకు. అంటే అక్కడ రామాలు కూడా సు లేదు, శైతవాన్లో సు కూడా అయినాయి. శైతవాన్ క్రియాపదం అనేది కర్తనే ద్యోతిస్తుంది, కాదకానే ద్యోతి. శైతవాన్ నిద్రపోయాడు, ఎవరు? రాముడు నిద్రపోయాడు. అక్కడ ఉండే కర్తాలు సు వచ్చింది, ఇది దీనికే సంకేతం అనమాట. ఓకేనా? అదేనండి, ఇది అండర్స్టూడ్. ఇప్పుడు నువ్వు క్రియాపదం లేకపోతే శైతవాన్ అన్నావు అనుకోండి, నిద్రపోయాడు. ఎవరు నిద్రపోయాడు? ఎవరో ఒకరు, రాముడు, కృష్ణుడు, ఎవరో ఒకరు, ఏదైనా ఒకరు ఉంటారు. అసలు ఏమిటి స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసిన రామ శైత, రాముడు నిద్రపోయాడు అని చెప్పాము. అంటే కర్తని ద్యోతిస్తుంది. అంటే క్రియాపదం ఉందంటే ఖచ్చితంగా కర్త ఉంటాయి. క్రియ జరుగుతుందంటే కర్త లేని క్రియ జరగదు. కర్త ఉందంటే ఖచ్చితంగా క్రియ ఉంటుంది. కర్త ఉంటే కర్మ చేసేది, కర్మనే క్రియ. పనే క్రియ. మనం చదువుతున్న క్రియ చేస్తున్నాం, మీరు అడుగుతున్న క్రియ చేస్తున్నారు, అలా కర్మనే క్రియ అన్నమాట. కాబట్టి కర్త ఉన్నప్పుడే క్రియ జరుగుతుంది. కాబట్టి క్రియ వేరు కర్త వేరేం కాదు, క్రియలో కర్త అండర్స్టూడ్ అన్నమాట. కాబట్టి కొంచెం స్పష్టంగా చెప్తాం, కొన్ని క్రియాపదంతో వ్యక్తం అవుతుంది. జీ సరే, ఓకే అండి. ఫస్ట్ ఇంకేదైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి. ప్రకృతి అంశరామ, నిన్న మనము నిష్టా సింగ్ స్విది మిదిక్ష్విది దృశః త్వ ఈ సూత్రం తర్వాత మనము
మృషస్థితిక్షాయం అని సూత్రము చెప్పుకున్నాము. మృషస్థితిక్షాయం, తితిక్ష అంటే క్షమార్థంలో తెచ్చుకున్నాము. క్షమార్థంలో మృష ధాతుతోటి షట్టు నిష్ఠాప్రత్యయం కిత్వత్ కాదని చెప్పి చెప్పుకున్నాము. అలాగే ఉదుపదాత్ భావాది కర్మణో అన్యతరస్యం అనే సూత్రం ప్రకారం కూడా వికల్పంగా ఉదుపద్ అంటే ఉకారం ఉపదాలో ఉన్నటువంటి ధాతువు పక్కన కూడా ఒకవేళ షట్టు త్వా ఉంటేనా షట్టు నిష్ఠాప్రత్యయం ఉంటే అది కూడా కిత్వత్ వికల్పంగా అవుతుంది. అంటే ఒకసారి అవుతుంది, ఒకసారి కాదని చెప్పి ఈ రకంగా 2 రకాలుగా చెప్పుకున్నాము. కాబట్టి నిన్న వీటి యొక్క సిద్ధి కూడా చూసాము. ప్రద్యోతిత, ప్రద్యుతిత, ప్రముదిత అని చెప్పి. సో అందులో ముఖ్యంగా ఏంటంటే రూపసిద్ధిలో నపుంసకే భావ్యక్త అనే సూత్రం ప్రకారంగా ఇక తాప్రత్యం తెచ్చుకుంటాము. ఆది కర్మని నిష్ఠా వక్తవ్య ప్రకారంగా ఆది కర్మలో నిష్ఠాప్రత్యం తెచ్చుకున్నాము. ఈ 2 సూత్రాల ద్వారా తాప్రత్యం వస్తుంది. అది ఇక్కడ విశేషము. మిగిలిన ప్రక్రియ అంతా ముందు చెప్పిన విధంగానే అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ రూపసిద్ధిలో ఎవరికైనా సందేహం చెప్పండి, లేదంటే ముందుకు వెళ్దామండి. ఇంకా సూత్రం అర్థం కాదు, ఎందుకంటే ఒక్కొక్క సూత్రం ఇంకో సూత్రం కాంటాక్ట్ సంబద్ధం ఉంటుంది అన్నమాట. మనం అది సంబద్ధం ఏంటో తెలుసుకోలేము అనుకోండి, పూర్వ సూత్రం ఏమంటుంది, దాని ఉత్తర సూత్రం ఏమంటుందని తర్వాత ఇబ్బంది పడతాం మనం. కాబట్టి సో ఈ రకంగా మనం చూసాము. ఇందులో రకంగా సందేహం చెప్పండి. గట్టి చెప్పండి. ఈ జ్యోతితం అనేది అన్నప్పుడు ఈ ధాతు దిత్ వస్తుందండి, దిత్ అని వస్తుందా? ద్యోతితం మన లక్ష్యం అనేది మనం యాడ్ చేసాము. ద్యోతితం ద్యుత్ ధాతు అండి. ఇక్కడ కిత్వత్ నిషేధించాం కాబట్టి గుణం అయింది. కిత్వత్ నా భవతి అన్నప్పుడు గుణం అవుతుంది. ఈ సూత్రం కిత్వత్ నా భవతి వికల్పేన, ఒకసారి కాదు అని చెప్పింది. అంటే ఒకసారి కాదంటే ఒకసారి కూడా అవుతుంది. అంటే అందుకే 2 రూపాలు ఉంటాయి. అందుకే ద్యోతితం అన్నప్పుడు గుణం కిత్వత్ కాదు కాబట్టి గుణం అయిపోయింది. ద్యుతితం అన్నప్పుడు కిత్వత్ నిషేధం కాలేదు. నిషేధం కాకపోతే ఆల్రెడీ కిత్తు ఉంది కాబట్టి కింగిదిచ్చా ప్రకారంగా నిషేధించబడింది అన్నమాట. అంటే ఒకసారి మాత్రం కిత్వత్ కాదంటుంది, ఒక పక్షంలో ఏమనదు. ఏమనుకుంటే ఆల్రెడీ నిష్ఠాప్రత్యయం ప్రత్యయంలో కిత్తు ఉంది కాబట్టి స్వతహా అందులో ప్రత్యయంలో కిత్తు ఉంది కాబట్టి కింగిదిచ్చా వచ్చేసి నిషేధిస్తుంది. గుణం చేసుకోబోతుంటే కింగిదిచ్చా వచ్చేసి నిషేధిస్తుంది. అదనమాట. ఇప్పుడు మౌదితం అనే దాంట్లో అంటే ధాతు ఏం తీసుకుంటాం? ముద్దు ధాతు అంటే ముద్దు ధాతు అండి. కింద ఇచ్చారు మనకు అక్కడే దితు ధాతు, ముద్దు ధాతు అని చెప్పి మనకు పరిశిష్టం కూడా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, దితు ధాతు, ముద్దు ధాతు పరిశిష్టంలో కింద ఉకారం ఉపదా. మనకి ఆ ధాతు ఎలా ఉండాలి? ఇవే ధాతులు ఏమేం కావచ్చు. ఉకారం ఉపదాలో ఉన్నటువంటి ధాతు కావాలి. ఇక ద్యుతులో ఉపదాలో ఉంది, ముద్దులో కూడా ఉపదాలో ఉందన్నమాట. ఉకారం ఉపదాలో ఉండాలి. ఉపదా అంటే తెలుసు కదా, అంతిమ వర్ణానికి ముందుండే వర్ణాన్ని ఉపదా అంటామని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈ సూత్రం వచ్చి ఏం చేసిందంటే ఉకారం ఉపదాలో ఉండే ధాతుకు పక్కన కూడా భావంలో ఆది కర్మలో నిష్ఠా ప్రత్యయం అనేది షట్ నిష్ఠా ప్రత్యయం అనేది కిత్వత్ వికల్పంగా అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి అందుకే వికల్పం 2 రూపాయలు మనం చూసామండి. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 22వ సూత్రం. ఇప్పుడు అర్థమైంది కదండి, మీకు స్పష్టమైందా? ఇక్కడ ప్రాజ్యతిత అని వచ్చింది కదండి, అప్పుడు ఉపసర్గ తెచ్చుకుంటాం కదండి. ప్రద్యోతితో ప్రా ఉంది, ఉపసర్గ తెచ్చుకుంటాం ఇక్కడ. అది ఏ సూత్రం? ఉపసర్గ క్రియాయోగి అనే సూత్రం ద్వారా ఏ సూత్రం ద్వారా తెచ్చుకుంటాం అండి ఉపసర్గ క్రియాయోగి. ఉపసర్గ క్రియాయోగంలో వస్తాయి. ఉపసర్గ క్రియ అంటే ఇప్పుడు ద్విత్వం అనే ఒక క్రియనే కదా, ప్రకాశించింది. ఉపసర్గ క్రియాయోగే. అవి ఎక్కడ వస్తాయి క్రియాకి? ప్రాక్ ధాతు, ప్రాక్ వస్తాయి, ముందు వస్తాయి. ఉపసర్గ ధాతుకు వస్తాయి, క్రియాయోగంలో వస్తాయి. కానీ ఎక్కడ వస్తాయి? తే ఉపసర్గ
ప్రాగ్ భవంతి, తే ప్రాగ్ ధాతో, ధాతో ప్రాగ్ భవంతి. ధాతుకి ప్రాక్ అంటే ముందు వస్తాయి. ఓకేనా? అలాగే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 22వ సూత్రము. స్లైడ్ చూసుకోండి. పుస్తకాలు చూసుకోండి, ముందు పెట్టుకోండి. లేని వాళ్ళకి ఇది స్లైడ్ ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా చూసే వాళ్ళకి అస్తు. మీ పుస్తకం మీ దగ్గర ఉంటే బాగుంటుంది, క్లారిటీగా ఉంటుంది, ఇంకా మీకు తెలుస్తూ ఉంటుంది. అస్తు, ఇబ్బందిగా చూసుకోండి. పూంగః త్వాచ ఏంటండి సూత్రము? పూంగః త్వాచ. ఇక్కడ మనకు త్వా ప్రత్యయం వచ్చి సూత్రంలో. పూంగః పంచమి విభక్తి ఏకవచనం. ఓకే, పూంగ పంచమి భక్తి అంటే దాని పక్కన ప్రతి తీసుకుంటా, అందుకే పంచమి భక్తి వచ్చాం, పంచమి భక్తి పెట్టుకుంటాం అంట. పూంగః ఇదేంటంట? పంచమి భక్తి ఏకవచనం అంట పదం. నెక్స్ట్ సూత్రంలో త్వా. త్వా అంటే లుప్త విభక్తిక. అంటే ఇక్కడ త్వా అనేది అవ్యయం. అవ్యయం కాబట్టి అక్కడ అవ్యయాలకు విభక్తులు ఉండవు. అందుకే విభక్తి ఉన్న లుప్తం చేసాం, అంటే లోపం చేశాం, అందుకే లుప్త విభక్తిక అని చెప్పాం. అవ్యాలకు విభక్తులు ఉండవు, ముందు ఉన్నది అది అవ్యయం అయిపోయిన తర్వాత విభక్తి తొలగిపోయిందన్నమాట. అందుకే విభక్తిని తొలగించేసాం, లోపం చేశాం, అందుకే లుప్త విభక్తిక. లుప్తం అయిపోయింది, లోపం అయిపోయింది విభక్తి. అది ప్రథమ విభక్తి కావచ్చు, ద్వితీయ విభక్తి కావచ్చు, ద్వివచనం కావచ్చు, బహువచనం కావచ్చు. లుప్త విభక్తిక అని చెప్పాం. నెక్స్ట్ పదం ఏంటి? చ. చ అంటే అవ్యయ పదం. ఇది కూడా అవ్యయం. ఎక్కడైతే లింగము విభక్తి వచనాలు ఉండవో దాన్ని అవ్యయం అంటాం. ఈ పూంగః త్వా చ ఈ సూత్రంలో 3 పదాలు ఉన్నాయి. పూంగః త్వా చ. వీటిని పద విభాగం చేసుకున్నాము. ఇక్కడ అనువదిత్తి వస్తుంది నిష్ఠాకి, తర్వాత న షట్కి, కిత్తికి పైనుంచి అనువదిత్తి ఎలా వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సూత్రం ఏమంటుంది చూడండి. అంటే అనువదిత్తిలో ఉండే పదాలు ఈ సూత్రంలో ఉండే 3 పదాలను ఉపయోగించి సూత్రాలను చెప్పాలి మనం. ఏ రకంగా చెప్తాం చూడండి. పూంగః, పూంగు పవని, పూంగు ధాతు. ఈ సూత్రంలో వచ్చిన పూంగ్ అంటే పూంగు ధాతు అండి. మహర్షి పాణిని ధాతు పాఠం మీద వచ్చింది ధాతు, పూంగు ధాతు. దాని యొక్క మీనింగ్ ఏంటి? పవనే. పవనం అంటే వాయు, వాయు అంటే గాలి. పూంగ్ పవనే. పవనే అంటే వీచడం, గాలి వీచే అర్థం అంటే గాలి అర్థంలో. పూంగ్ పవనే అర్థంలో అంటే వీచే అర్థంలో, గాలి అర్థంలో ఈ ధాతు ఉందన్నమాట. ఇది ఏ గణం యొక్క ధాతు అంట? భువా అంటే భువాది గణం యొక్క ధాతువు. ఇది ఆత్మనేయ పదమా పరస్మయ పదమా అంటే ఆత్మనేయ పదం. ఆ అంటే ఆత్మనేయ పదము. ఓకేనా? పరస్మయ పదం కూడా పా అని పెట్టేవాళ్ళు. ఓకేనా? ఆ అంటే ఆత్మనేయ పదం అని అర్థం. అంటే పూంగ్ పవనే ఇది భవాది గణంలో ఉంది, ఆత్మనేయ పద ధాతు. ఓకే సరే. పూంగ్ పవనే అస్మాత్ ధాతో, ఈ ధాతువు చేత. అస్మాత్ ధాతోహో, ఈ ధాతువు చేత. ఈ ధాతు వలన. ఈ పంచమి భక్తి, ధాతో పంచమి భక్తి అని. అస్మా పూంగ్ పవనే, ఎందుకంటే పూంగ్లో ఏ విభక్తి అండి? పంచమి భక్తిదా. పంచమి భక్తిని పరంగా పక్కనే చెప్పుకుంటాం, అందుకే పూంగ్ పవనే అస్మాత్. ఇది కూడా అందుకే పంచమి భక్తి. పూంగ్ పవనే అస్మాత్ ధాతో పరహ అంటే పక్కన. షట్ నిష్ఠ. షట్ అంటే ఏమిటి చెప్పాను? షట్ అంటే ఏమిటి? షట్ అంటే ఏమిటండి? ఇట్ అండి. ఇటా సహ షట్. ఇటుతో కూడుకున్న దాన్ని సెట్ అంటాం, ఇటుతో యుక్తమైన దాన్ని సెట్ అంటాం. ఓకేనా? అది ఆ సెట్ నిష్ఠ. నిష్ఠ నిష్ఠ అంటే నిష్ఠ యోగికి పేరు, నిష్ఠ యోగికి పేరు పెట్టాం. నిష్ఠ. తాకి తవతు 2 ప్రత్యయాలకి నిష్ఠ అని పేరు పెట్టామంట. అట్లా ఇటుతో కూడుకున్నటువంటి తా ప్రత్యయం కానీ, లేదా తవతు ప్రత్యయం కానీ, లేదా ఈ సూత్రంలో త్వా ప్రత్యయం వచ్చి పైనుంచి నిష్ఠాకి కూడా అనువృత్తి వస్తుంది. ఇక్కడ సూత్రంలో త్వా ప్రత్యయం కూడా వచ్చింది. నిష్ఠా ప్రత్యయం ఉండాలి, ఏంటంటే త్వా త్వాచ. ఇంకా త్వా ప్రత్యయం కూడా కిత్వత్ నా భవతి, కిత్వత్ కాదు అని నిషేధించిందండి. కిత్వత్ నా భవతి. ఓకేనా? అంటే పూంగు ధాతుకి పక్కన నిష్ఠా ప్రత్యయం వచ్చిన, ఇటుతో కూడుకున్న, ఇటు ఉండాలి ఖచ్చితంగా సార్. ఇటుతో కూడుకున్నటువంటి నిష్ఠా ప్రత్యయం ఉన్నా, లేదా ఇటుతో కూడుకున్నటువంటి త్వా ప్రత్యయం ఉన్నా, ఇటుతో కూడుకున్నటువంటి త్వా ప్రత్యయం ఉన్నా అదేమవుతుందంట? దానికి కిత్వత్ కాదు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆల్రెడీ త్వా ప్రత్యయంలో, నిష్ఠా ప్రత్యయాల్లో కిత్తులు ఉన్నాయి. నిష్ఠా ప్రత్యయం అంటే తా, తవతు. ఈ 2 ప్రత్యయాలు స్వతహా ముందు నుంచే కిత్తు ఉంది. తాలో కిత్తు ఉంది, తవతులో కిత్తు ఉంది. అదేవిధంగా త్వా ప్రత్యయం, ఇది 3వ ప్రత్యయం త్వా, ఇందులో కూడా కిత్తు ఉంది. అంటే కకార సంజక వర్ణం ఉంది. అంటే 3 ప్రత్యయాలు తీసుకున్నా 3 ప్రత్యయాలు కిత్తు ఆల్రెడీ ఉంది కాబట్టి సూత్రం వచ్చి పూంగః త్వాచ. పూంగు ధాతుకి పక్కన ఉన్నటువంటి షట్టు నిష్ఠా గాని, షట్టు త్వా ప్రత్యయం కానీ అవి కిత్తువత్ కావు. కిత్తువత్ లేటుగా భావించు. ఈ సందర్భంలో, ఈ ప్రకరణలో, ఈ సూత్రం యొక్క ఉదాహరణలో కిత్వత్ నా భవతి నిషేధించింది. ఓకేనా? నిషేధించడం ఏం లాభం వచ్చింది? ఎటువంటి ఉదాహరణలు వస్తాయి చూడండి.
పవితః, పవితవాన్, పవిత్వా, 3 రూపాయలు వచ్చాయి. 3 ప్రత్యయాలు కదా. షట్ అంటే నిష్ఠ అంటే 2 ప్రత్యయాలు. తాక్ తవతుకి నిష్ఠ అని పేరు. తర్వాత త్వా ప్రత్యయం అంటే 3 ప్రత్యయాలు కదా. అందుకే 3 ప్రత్యయాలకు 3 ఉదాహరణలు వచ్చాయి ఇక్కడ. పవితః ఏ ప్రత్యయము, తా ప్రత్యయము. పవితవాన్ తవతు ప్రత్యయము. పవిత్వా త్వా ప్రత్యయము. ఓకేనా. తో పవిత ఎలా తయారైంది, పూంగ్ ధాతు. ఏ ధాతు అండి, పూంగ్ పవనే ధాతు. ఓకేనా. ఈ ధాతు తీసుకునే వెంటనే 6 మార్కి ఇచ్చేసి భూవాదయో ధాతవః అనేన సూత్రేణ పూంగ్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ధాతు అని పేరు పెట్టుకుంటాము. పేరు పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ధాతులోని అనుబంధ లోపాలని లోపం చేసుకోవాలి. అందుకే పునః ధాతోః అనుబంధ లోపః, ధాతోః అనుబంధ లోపః. ధాతుకి అనుబంధ లోపం అవుతుందంట. ఏమవుతుంది, ధాతుకి అనుబంధ లోపం ఏమవుతుంది, పూంగులో గా ఉంది కదా, గకారానికి హలంత్యం అనే సూత్రం ప్రకారంగా ఇత్సంజని పేరు పెట్టేస్తాము. ఇత్సంజని పేరు పెట్టిన తస్య లోపః అదర్శనం లోపః అయిపోతుంది అన్నమాట. తస్య లోపః అదర్శనం లోపః. ఓకేనా. తో అప్పుడు ఏం మిగులుతుంది, ఓన్లీ పూ మిగులుతుంది. పూ. ఓకే, పూకే మనం ధాతుని పేరు పెట్టేస్తాం. తర్వాత పూ మిగిలిన తర్వాత ధాతో ఇదం అధికార సూత్రం. ఎందుకంటే ధాతుకు అధికారి ప్రతి తెచ్చుకోవాలి. ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే కిమస్తి, నిష్ఠ తక్తవతు నిష్ఠ. ఏంటండి, తక్తవతు నిష్ఠ అనే సూత్రం ప్రకారంగా నిష్ఠా ప్రత్యయాలు వచ్చాయి. 2 ప్రత్యయాలు వచ్చాయి. తాక్ తవతు నిష్ఠా సంజ్ఞకో భవతః. తాక్ తవతు నిష్ఠా ప్రత్యయాలకు తాకి తవతి నిష్ఠా అని పేరు పెట్టాం. ఈ 2 ప్రత్యయాలు వచ్చాయి. కానీ ముందు ఒక ప్రత్యయం తీసుకుందాం, తా ప్రత్యయం తీసుకున్నాం. అందుకే తా ప్రత్యయం ఎక్కడ వస్తుంది, ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ధాతుకి ప్రత్యయం వచ్చిందంటే అయిపోయా. ప్రత్యయ పరశ్చ సిద్ధంగా ఉంటాయని. ప్రత్యయం వస్తుంది కదా, త్వాకి ప్రత్యయం పేరు పెట్టావు. ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుంది, ప్రత్యయ పరశ్చ. ప్రత్యయం ధాతుకి పక్కనే వస్తుంది అని చెప్పి ధాతుకి పక్కనే పూంగు కూడా అనుమతి లభిస్తే పూ మిగిలిందా, పూ క్తా ప్రత్యయం వచ్చింది. ధాతుకి పక్కనే వచ్చింది అన్నమాట ప్రత్యయ పరశ్చ నియమం ప్రకారంగా. తర్వాత తా ప్రత్యయానికి అనుబంధ లోపం అవుతుంది. ఎలా అవుతుంది, లషక్వ తద్దితే ప్రకారంగా కాకి అనుబంధ లోపం చేస్తాం. అంటే ఏం మిగిలినప్పుడు, తస్యలోప దశలోప అయిపోయింది, ఓన్లీ తా మిగిలింది. పూ తా. తో రాగానే మళ్ళా తా ప్రత్యయానికి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగా తా ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఎందుకంటే తింగ్ కాదు సిత్తు కాదు. తింగ్ సిత్తు భిన్నాః ప్రత్యయాః ఆర్ధధాతుకం శేష అనే సూత్రన ఆర్ధధాతు సంజ్ఞకాః భవంతి. తింగ్ సిత్తు భిన్న ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్ధధాతుకాలు అయిపోతాయి అన్నమాట. ఓకేనా. తో ఆర్ధధాతుక సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వచ్చింది, తా ప్రత్యయానికి ఆర్ధధాతుకు అని పేరు పెట్టాం. ఆర్ధధాతుకు అని పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చిందంటే, ఆర్ధధాతుకు పేరు పెట్టుకోవడం వల్ల ఆర్ధధాతు ప్రత్యేడు వలాదే అనే సూత్రం ప్రకారంగా వలాదే ఆర్ధధాతు ప్రత్యయానికి ఇట్టాగం వచ్చింది అన్నమాట. అప్పుడు ఏంది, పూ ఇట్ తా ఇట్టాగం ఎక్కడ వస్తుంది, ఇట్ వస్తుంది చెప్పి ప్రత్యయానికి ఎక్కడ వస్తుంది, దానికి నిర్ణయం చేసేది ఎవరు, ఆద్యంతో టకిత వచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి సందేహం ఉంటే ఆ సందేహ నివృత్తి కోసం చిత్ ఆగమ ఆది భవతి, చిత్ ఆగమ అంతే భవతి అని చెప్పి చెప్తున్నమాట. కాబట్టి అంతిమంలో వస్తుంది. ఎక్కడ వస్తుందండి, అంతిమంలో వస్తుందన్నమాట. ఎక్కడ వస్తుంది, అంతిమంలో వస్తుంది. కాబట్టి తో అంతిమ అంటే సారీ చిత్తాగం ఆది భవతి అంటే తాపత్రయం ముందు వచ్చింది. పూ ఇట్ తా, ఇటుకి అనుమతి లోపం చేయండి. అనుమతి లోపిస్తే పూ ఈ తా, పూ ఈ తా. ఇప్పుడు ఈ సందర్భంలో ఏమంటుంది సూత్రము, నిష్ఠా త్వా ప్రత్యయ షట్టు నిష్ఠా ప్రత్యయ కిత్వత్ నా భవతి. ఇప్పుడు ప్రకృష్టం వస్తుందన్నమాట. పూంగః త్వాచ, పూంగ్ ధాతో అస్మాత్ ధాతో పరః షట్ నిష్ఠ కిత్వత్ నా భవతి. అది కిత్వత్ కాదు అని చెప్పినమాట. కిత్వత్ కాదు అంటే వెంటనే పుగంత లఘు పదస్య వచ్చేసి పుగంత లఘు పదస్య వస్తుంది. సార్ధాతుక ఆర్ధాతుక వస్తుందా, పుగంత లఘు పదస్య అనే సూత్రం వస్తుందా, సార్వధాతుక అర్ధధాతుక సార్ధాతుక ఆర్ధాతుకయో అని సూత్రం గుణం వస్తుంది. ఓకే అండి. తో
ఇక్కడ సార్ధాతుక ఆర్ధాతుక యోతుడి గుణం వస్తుంది. ఇగంత అంగం కదా, అది గుణం వస్తే ఏమవుతుంది? పూకి పో అయిపోతుంది. గుణం అంటే ఏమిటి? గుణ అయితే కిం? అదే గుణ. అదే గుణ. ఆ ఐ అయ్యా ఐ కాదండి, ఐ అవ్ అంటే వృద్ధి అయిపోతుంది. ఆ ఏ ఓ ఇది ఏతేషాం అంగానాం గుణ సంజ్ఞా భవతి. ఈ 3 వల్ల గుణం అని పెట్టుకున్నాం. ఆ గుణాలు 3 వచ్చాయి. మనం 3 ఏం పెట్టుకోవాలి? గుణం అంటే ఓటికే గుణం అని పేరు కదా, మళ్ళీ ఓని ఎందుకు పెట్టుకుంటామండి? దీనికి నిర్ణయం చేసేది ఎవరు? నిర్ణాయక సూత్రము స్థానేంతరతమః అది వచ్చి చెప్తున్నమాట. 3 వర్ణాలు చేది పెట్టుకోవాలంటే ఏదైతే స్థానే అంతరతమః ఆదేశ భవతి, ఏదైతే అత్యంత సామీప్యంగా ఉందో, ఏదైతే అత్యంత దగ్గరగా ఉందో ఆ వర్ణం పెట్టుకో అని చెప్పింది. ఇక్కడ ఏముంది మనకు? పూలో ఊ ఉంది. ఊకి గుణం ఏమవుతుంది? ఊకి గుణం ఓ అయిపోతుంది. ఎందుకంటే ఊ అనేది ఉపపద్మానియా ఓష్ట్యాతుడు ఓష్టవర్ణము, ఓకారం కూడా ఓష్టవర్ణం. ఓష్టం కలిసాక స్థానము, అందుకే ఊ స్థానం ఓనే పెట్టుకుంటాము. ఏ ఓ పెట్టుకోము, ఎందుకంటే కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి. ఆ ఏ అనే పెట్టుకోమన్నమాట. ఓకారమే సదృశ్యంగా ఉంది కాబట్టి ఓకారం పెట్టుకున్నాం, అందుకే పో అయిపోయింది. పో ఈ త, పో ఈ త. ఇప్పుడు ఏ చోయ వాయావహ ప్రకారంగా ఓకార స్థానంలో ఔ చేసుకుంటాం. ఏ చోయ వాయావహ ఇది వచ్చి అచ్చు పక్కన ఉంటే ఓకార స్థానంలో ఔ ఆదేశం అవుతుంది. ఓన్లీ ఓ, పో కాదు. పోలో ఉండే ఓ ఉంది కదా, ఆ ఓకార స్థానంలో ఔ ఆదేశం అవుతుంది. ఏమవుతుంది? ఔ ఆదేశం అవుతుంది అన్నమాట. అప్పుడు హలంతం అవుతుంది. అవ్వు ఆ వా హలంతము పక్కన ఈ త. వా హలంతానికి పక్కన ఇటుక ఈ కలిపితే పా హలంతానికి అవులో ఉండే ఆ కలిపితే పవిత అయిపోయింది. ఏమైపోయిందండి? పవిత. ఆ పవిత అనేది క్రియంత శబ్దం కదా, క్రియంత శబ్దంగా కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఇప్పుడు పెట్టుకుంటాం. ప్రాతిపదిక సంజ్ఞ ఇప్పుడు పెట్టుకోగానే యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ అం ఔట్ షస్ టాభ్యాం బిస్ గేభ్యాం భ్యస్ గసిభ్యాం భ్యస్ గస్ ఓస్ ఆం ఈ సూత్రం ప్రకారంగా మనము మొత్తం సుపహ విభక్తిశ్చ ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ, తర్వాత తాన్యేక వచన ద్వివచన తాన్యేక వచన ద్వివచన బహువచన నాన్యేకశః, తర్వాత ద్వేకయో ద్వివచనేక వచనే అనే నియమం ప్రకారంగా మనం ప్రథమ విభక్తి ఏకవచనంలో సుప్రత్యయం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాండి? ప్రథమ విభక్తి ఏకవచనంలో సుప్రత్యయం వస్తుంది అన్నమాట. అదంతా వ్యవస్థ చేసుకొని అందుకే డైరెక్ట్ గా రాస్తాం. ప్రథమ విభక్తి సుప్రత్యయం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? పవిత సు. ఆ సుకే శశజుసోధు కరవసాని విసర్జనీయ ప్రకారంగా ఋత్వ విసర్గం చేసుకుంటే పవిత అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? అర్థమైందా? అలాగే సేమ్ చితవానికి సమానంగా పవితవాన్. అక్కడ పవి పూ తా అన్నాం. ఇక్కడ పూ తవత్ వస్తుంది. తవత్ అనుబంధం వస్తే పూ తవత్. పైన చెప్పిన అనుబంధ లోపం వస్తుంది. పైన చెప్పిన భూవాద ధాతవ అనుబంధ లోప ధాతు అధికారంలోకి వెళ్తాము. నిష్ఠ తక్తవతు నిష్ఠాపక నిష్ఠాపత్యం ఇక్కడ వస్తుంది, తవతు వస్తుంది. అందుకే పూ తవతు అనుబంధ లోపము పూ తవత్. మన ఇట్ ఆగం వస్తుంది. పూ ఇట్ తవత్ ఇటుక అనుబంధ లోపం పూ ఈ తవత్. మళ్ళా ఈ సందర్భంలో మన ప్రకృత సూత్రం వచ్చేసి గుణం కిత్వత్ కాదని చెప్పింది. కిత్వత్ కాకుంటే ఏమవుతుంది? గుణం అవుతుంది. పో అయిపోయింది. పో ఈ తవత్. మళ్ళీ ఏ చోయ వాయా వస్తుంది. పవితవత్ అయిపోయింది. ఏమైపోయింది? పవితవత్. ఇక్కడ పైన చెప్పిన విధంగా కృత్ సమాసాశ్చ విధంగా వచ్చేసి సు తీసుకొచ్చింది. ఇక్కడ కూడా కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా పవితవత్ అనే కృదంతం అంతిమంలో ఉంది కదా, కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే మొత్తానికి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టేసింది. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కదండి, మళ్ళీ ఎందుకు ప్రాతిపదికం? అర్థమైందండి? ప్రాతిపదిక పేరు పెట్టుకున్నాం అవసరం ఇక్కడ. భూవాదయో సుబంతాలకి ప్రాతిపదిక సంఖ్య ఉంటాం. సుబంతం కలిసిందా? కాదు, సుగంధం తీసుకురావటానికి ప్రాతిపదిక మన ప్రాతిపదిక సంఖ్య అవ్వాలి కదండి. మరి ప్రాతిపదిక సంఖ్య ఎందుకు అవుతుంది? ధాతు కదా. ధాతు కృదంతం వచ్చింది, ప్రత్యయం వచ్చిందండి. ధాతు ప్లస్ కృదంతం కలిసి అది కృత సమాసాస్త్ర ద్వారా ప్రాతిపదిక సంఖ్య వస్తుందండి. ఇదేమంటుందంటే ఇది తవతు ప్రత్యయం కృతి ప్రత్యయం. కృదతింగ్ తింగ్ భిన్న ప్రత్యయ కృతి సంఖ్య కాబోంది. తింగు కాని ఏవైతే ప్రత్యయాలు కృతి ప్రత్యయం అనమాట. అటు కృతి ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి
కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే. కృత్ ప్రత్యయం అయితే తవతు కృత్ ప్రత్యయం చెప్పాను. ఇది ఏ దానికి అంతిమంలో ఉందండి? ఏ దానికి అంతిమంలో ఉంది? ధాతువుకు అంతిమంలో ఉందండి. ధాతు. ఏ ధాతు? పు అనే ధాతుకి అంతిమంలో ఉంది. మరి కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే ఆ మొత్తానికి కృదంతస్య కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అంటుంది. అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి కృత్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికం పేరు పెడతా అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టేసింది అన్నమాట. సో అది మొత్తం ప్రాతిపదికం అయిపోయింది. ప్రాతిపదిక అయింది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు తెచ్చుకుంటాం. ఎందుకంటే సు అనేది ప్రాతిపదిక పేరు పెట్టిన తర్వాతనే ప్రాతిపదిక అధికారంలోనే మనకు సు వస్తుంది. సు వచ్చిన తర్వాత ఋతు విసర్గం చేసుకుంటామా? పవిత్ర వాన్ కదా, పవిత్ర వత్ వచ్చింది, సు తెచ్చుకుంటాము. ఆ సుకి సుడ నపుంసకస్య అనే సూత్రం ప్రకారంగా దానికి సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెడతాము. తర్వాత అత్వ సంతస్య చ ధాతు ప్రకారంగా పవిత్ర వత్తులో వాత అయిపోతే ఉపదాకి దీర్ఘం చేస్తాం. ఉపదాయాహ దీర్ఘోభవతి పైన చెప్పుకున్నాము. సో పవిత్ర వత్ అని పవిత్ర వాత అయిపోయింది. ఉపదాలో ఉండే వకారంలో ఉండే అకారం దీర్ఘం చేస్తే పవిత్ర వాత అయిపోయింది. మళ్ళీ ఉగితచాం సర్వనామస్థానే చ ధాతు ప్రకారంగా నుమాగం వస్తుంది. అప్పుడు పవిత వా నుమ్ త్ నుముక అనుబంధ లోపం పవిత వాంత్ నుముక అనుబంధ లోపం నకారం పుల్లి మూలుతుంది పక్కన త పవిత వాంత్. ఇక్కడ మళ్ళా పవిత వాంత్ త హలంతం కాబట్టి హలంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా ఆ సుకి లోపం చేసుకుంటాము. అప్పుడు పవిత వాంత్ అయిపోయింది. మళ్ళా సంయోగాంతస్య లోప ప్రకారంగా అంతిమంలో ఉండే పవిత వాంత్ తకారానికి లోపం చేస్తే పవిత వాన్ అయిపోయింది. పవిత వాంత్ కదా, పవిత వాన్ అయిపోయింది అన్నమాట. తకారం లోపం చేస్తే సంయోగాంతస్య లోప ప్రకారంగా పవిత వాన్ అనే రూపం మనకు సిద్ధించింది. ఓకేనా? ఈ రకంగా పవితవాన్ అనే రూపము పవితవాన్ రూపం సిద్ధించే. అలాగే పవిత్వ ఏంటండి? ఇది కూడా సింపుల్ గా ఇంకేముంది? భూ ధాతు ఇక్కడ భూవాద ధాతు సంజ్ఞ పెట్టుకుంటాము. ఇక్కడ పవిత్వ త్వా ప్రత్యయం వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? త్వా ఎలా వస్తుంది? సమాన కర్తృకయో పూర్వకాల ప్రకారం త్వా ప్రత్యయం వస్తుంది. ఎలా వస్తుంది? జీ చెప్పండి మహోదయ. కొంచెం నిదానంగా చెప్పండి మహోదయ, అస్సలు అర్థం కావట్లేదు మహోదయ. కొంచెం నిదానంగా చెప్పండి మహోదయ. సో పవిత్వ ఎలా తయారైంది? పూధాతు అండి. మళ్ళీ చెప్తున్నాను. పూధాతుకి భూవాదయో ధాతవ అని పేరు పెట్టేశాము. పేరు పెట్టిన తర్వాత పూంగులో ఉండే అనుబంధ లోపం చేసుకున్న హలంత్యం గకారానికి ఇత్తని పేరు పెట్టిన హలంత్యం వచ్చేసి తస్య లోప. ఎవరికైతే ఇత్తని పేరు పెట్టామో దానికి తస్య లోప అదృష్ణ లోప చేసేస్తాం. అవి ఓన్లీ పూ మిగులుతుంది. మళ్ళా ధాతో హితం అధికార సూత్రం అధికారంలోకి వెళ్ళిపోతాము. అధికారంలో ఉంది సమాన కర్తృకయో పూర్వకాలే. సమాన కర్తృకయో పూర్వకాలే అనే సూత్రం వచ్చేసి త్వా ప్రత్యయం తెచ్చుకో ఉంటుంది. ఎక్కడ? ధాతుకి ప్రక్కన. అందుకే ప్రత్యయ పరష్ట ప్రకారంగా పూ ధాతుకి పక్కనే త్వా ప్రత్యయం వచ్చింది. త్వా ప్రత్యయం రాగానే అనుబంధ లోపం చేస్తాం. ఏం చేస్తాం? అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? త్వా మిగులుతుంది. ఏం మిగులుతుంది? కకారం వెళ్ళిపోతుంది. లసక్వ తద్దితే ప్రకారంగా ఇత్తని పేరు పెడతాము. ఇత్తని పేరు పెట్టిన తర్వాత తస్య లోప అదృష్ణ లోప అయిపోతుంది. అప్పుడు త్వా మిగింది. ఏం మిగిలింది? త్వా పూ త్వా. ఇక్కడ పూంగశ్చ ఏం చెప్పిందండి? పూంగశ్చ ఆచార్య అది ఇట్టాగమం వికల్పంగా వస్తుందని చెప్పింది ఆచార్య. ఏ దానికి వస్తుంది? ఆ పూంగ ఇట్టాగ వికల్పంగా వస్తుంది. పూంగశ్చ త్వా నిష్టయోర్వా ఇడాగమో భవతి. నిష్టయోర్ వా ఉందా? నిష్టయో వా ఉందా ఆచార్య? సో పూంగశ్చ ఇట్టాగం వికల్పం తీసుకొస్తున్నాడు. పూంగ ధాతుకి ఇట్టాగము వస్తుందా? ఆ ధాతు కస్సుడు వలాదే తోటి ఇటు వస్తుంది. సూత్రం పూంగశ్చ సూత్రం వచ్చి ఇటు వికల్పం చేస్తుంది. అంటే ఒక పక్షంలో వస్తుంది, ఒక పక్షంలో రాదు. అంటే ఇక్కడ ఏ పక్షంలో ఇటు వస్తుందో ఆ పక్షం తీసుకున్నామట. ఎక్కడ ఇటు వస్తుందో అక్కడ తీసుకున్నామట. అందుకే ఇక్కడ
పవిత్వాలు కూడా ఇటు వచ్చిన పక్షులు చూసామట. అంటే ఓకేనా? ఆచార్య ఇప్పుడు ఆర్ధధాతుక సేట్పరాదే సూత్రం చేత కాకుండా ఈ సూత్రం చేత ఇట్టాగం వస్తుంది. ఆచార్య జీ 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 ఒక్క నిమిషం చూస్తున్నాం మీ ప్రశ్నకి. ఇక్కడ ఒక పక్షంలో ఇటు వికల్పంగా వస్తుంది చెప్పాం. ఇదేమంటే సూత్రము పూంగ్ పవనే అస్మాత్ ధాతో పర షట్ నిష్ఠ క్వాచ, షట్ నిష్ఠ క్వాచ కిత్ నా భవతి అని చెప్పింది. చెట్టుతో కూడుకునే ఇట్టుతో కూడుకునే నిష్ఠాపతి ఏదైతే ఉందో, ఇట్టుతో కూడుకునే త్వాపతి ఏదో ఉందో అది మాత్రమే కిత్వత్ నిషేధిస్తుంది. ఎక్కడైతే ఇదేమంటే పూంగష్ట సూత్రము ఇటు వికల్పంగా వస్తుంది అంటుంది. సరే, ఏ పక్షంలో అయితే ఇటు వచ్చిందో అప్పుడైతే ఈ సూత్రం ప్రకారం నిషేధించబడుతుంది. ఏ పక్షంలో అయితే ఇటు రాదో ఆ పక్షం ఏమవుతుందండి? అప్పుడు ఈ సూత్రం ప్రకారంగా పూంగ త్వాచ సూత్రం ప్రకారం కిత్వత్ కాదు. అప్పుడు కిత్వత్ నిషేధించబడదు. కిత్వత్ నిషేధించబడదు. కిత్తు నా భవతి అని చెప్తుంది కదా, అది కిత్తు నా భవతి స్థితి ఉండదు అన్నమాట. కిత్తు లేవు, ఒక పక్షంలో కిత్తు ఉండదు అన్నమాట. సో ఇటు రాదు. ఇట్టుతో కూడుకునే నిష్ఠాపత్యానికి త్వాపత్యానికి ఇది కిత్వత్ కాదని నిషేధిస్తున్నాడు. ఇక ఇట్టే లేదు కదా ఒక పక్షంలో, పుంగష్ట ప్రకారంగా ఇట్టు లేదు కాబట్టి ఏమైపోతుంది? అప్పుడు మామూలుగా గుణం ప్రాప్తం అవుతుంటే ప్రాప్తమై నిషేధం అయిపోతుంది. కింగితి చ వచ్చేసి నిషేధిస్తుంది అన్నమాట. కింగితి చ వచ్చేసి నిషేధిస్తుంది. ఓకేనా? నిషేధించబోతుంది పూత్వా అట్లా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? పూత్వా, పూతవాన్, పూతః అనే రూపాయలు వస్తాయి ఒక పక్షంలో, ఇటు లేని పక్షంలో. ఆచార్య సూత్రం చేత క్రీడాగం సహితమైన ప్రత్యయము నిషేధిస్తుంది కదండి. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. నక్వా సేట్ అని సూత్రం చేత ఇడాగం సహితమైన క్వా ప్రత్యయం కిత్వం నిషేధించబడుతుంది. నక్వా షట్ అది నక్వా షట్. షట్ అవునండి. నక్వా షట్ అవుతుంది. షట్తో కూడుకునేటువంటి క్వా ప్రత్యయం నిషేధిస్తుంది. షట్ లేదు కదా. ఇడాగం సహితమైన క్వా ప్రత్యయానికి కిత్వం నిషేధించబడుతుంది. నక్వా షట్ కూడా, నక్వా షట్ ఏముంటుంది? షట్టుతో కూడిన నక్వా షట్, షట్టుతో యుక్త త్వాపత్యం ఏదైతే ఉందో దానికి మాత్రం నిషేధిస్తుంది. ఇక్కడ త్వాప్రత్యయం ఉంది కాబట్టి మనకి దీంతోనే మనం నిషేధించబడుతుంది. పుంగ త్వాచ సామాన్య ఏ ధాతువు అయితే, ఇది పుంగు ధాతువులు విశిష్టమైన నియమం చెప్పాడు. అంటే ఆ సూత్రం ప్రకారంగా షట్టు త్వా అనేది అన్ని చోట్ల అన్ని ధాతులకు వర్తిస్తున్నాడు. ఇక్కడ మనకి ఈ సందర్భంలో మనకి స్పష్టంగానే ఉంది. నక్వా షట్ ఎప్పుడు వస్తుంది? షట్టు త్వాకి వేద ధాతువుతోటి షట్టు త్వాకి ఎప్పుడన్నా కిత్వత్ నిషేధించినప్పుడు, అంటే వేద ధాతులో ఇట్టుతో కూడిన ఇట్టుతో కూడిన త్వాపత్యం ఏదవుతుందో అప్పుడు నిషేధిస్తుందన్నమాట. ఇది ఓన్లీ పుంగు ధాతువుకి విశిష్టమైన నియమం చెప్పామట. పుంగు ధాతువుకి పక్కన షట్ నిష్ఠ అనేది కిత్వత్ నా భవతి అని చెప్పింది. అంటే కానీ ఈ సందర్భంలో ఆల్ ధాతు కశ్చడి విడాదే కాక పుంగశ్చ పుంగు ధాతుకు విశిష్టమైన సూత్రం ఉందన్నమాట. కాబట్టి ఇది ఎందుకు అని చెప్పేసింది కదా, ఇటు ఆగం ప్రాప్తి లేదన్నమాట. అందుకే ఈ సూత్రం పుంగశ్చ ప్రకారంగా మనం ఇటు ఆగం వికల్పంగా చేసుకున్నామన్నమాట. ఒక పక్క ఇటు చేసుకుంటే మనకు పైన చెప్పిన విధాలు రూపాయలు పవిత, పవితవాన్, పవిత్వ వస్తుంది. ఏ పక్షంలో ఒక పక్క ఇటు రాదో, ఇటు రాకుంటే పుంగ త్వాచ వచ్చి కూడా ఇటు నిషేధించదు. ఇటును ఎందుకంటే ఇటుతో కూడుకున్న షట్టు మాత్రమే, షట్టు తాపత్యం నిషేధించబడుతుంది, కిత్వత్ కాదు అని చెప్తుంది. అలాగే మీరు చెప్పి నక్వా షట్టు తీసుకున్నా కూడా షట్టు త్వా అనేది కిత్వత్ కాదు అని చెప్తుంది అన్నమాట. షట్టు త్వా అక్కడ షట్ లేదు కదా, షట్టు ఇటు లేదు కదా, కాబట్టి అది కూడా వచ్చి పనిచేది. కిత్తు నిషేధించాలంటే కాదనమాట. అందుకే కిత్తు నిషేధించలేకపోయాయి. నిషేధించలేకపోతే ఏమైపోయింది? సామాన్యంగా గుణం ప్రాప్తం అవుతుంటే సారధాతుక ఆర్ధధాతుక యోహతోటి ఈ సూత్రం వచ్చేసి ఏం చేసింది? ఏ సూత్రము?
కింగిదిచ అనే సూత్రం వచ్చేసి గుణాన్ని నిషేధించింది. గుణం నిషేధించింది. ఓకేనా? గుణం నిషేధించింది అన్నమాట. అందుకే పూత, పూతవాన్, పూత్వ అనే రూపాలు కూడా మనకు సిద్ధిస్తాయి. ఒక పక్షంలో ఇవి ఉంటాయి, ఒక పక్షంలో అవి ఉంటాయి. ఈ రకంగా మనం ఈ రూపసిద్ధి మనం అర్థం చేసుకోవాలండి. అస్తు. ఎవరికైనా సందేహం ఉందండి ఇప్పుడు? మహోదయ, ఆర్ధధాతుకం శేష పెట్టుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు దాని బదులు మనం పూంగశ్చ అని పెట్టుకోవాలా? ఇట్టాగమానికి ఆర్ధాతు కస్యేడు వలాదేతో ఇచ్చి తీసుకునేవచ్చు కదా. అప్పుడు ఆర్ధాతు కస్యేడు వలాదే కాకుండా ఇక్కడ ఆర్ధాతుకం పెట్టుకుంటాం. ఆర్ధాతు కస్యేడు వలాదే అనే సూత్రం ప్రకారం కాకుండా పూంగశ్చ, అక్కడ ఇది అనిర్ధాతు. అనిర్ధాతు కాబట్టి ఇక్కడ ఇటు ప్రాప్తి లేదండి. ఇటు ప్రాప్తి లేదు కాబట్టి సూత్రం ప్రాప్తి కలిగించిందన్నమాట. పూంగశ్చ ధాతుపాటిని మార్చి అనిర్ధాతు అని చెప్పామంట. అనిర్ధాతు కాబట్టి అనిర్ధాతు అన్నప్పుడు ఇటు రాదు దీనికి. అది ఇటు రాలేదు. ఇటు రాలేదు కాబట్టి మనం కావాలి. ఏం చేయాలి? మహర్షిపాన్ని నిషేధించాలి అన్ని చోట్ల. కానీ ఈ సందర్భంలో కావాలి. ఈ సందర్భంలో కావాలంటే మనం విశిష్ట సూత్రం రచించి పూంగశ్చ, పూంగ్ ధాతుకి పక్కన వలాది ఆర్ధాతుకు ఏదైతే ఉందో దానికి ఇట్టు వస్తుంది, వికల్పంగా ఇట్టు వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రవృత్తి చేసింది. ఇట్టు ఆర్ధాతు కస్యేడు వలాదేతో ప్రాప్తం లేదండి. ధాతుపాఠంలో నీకు నిషేధించాడు. కానీ ఈ సూత్రం విశిష్ట సూత్రం ద్వారా మళ్ళీ ఈ సందర్భంలో ఈ రూపసిద్ధిలో దీన్ని ఇట్టికి విధానం చేశాము. మహర్షిపాన్ని పూంగశ్చ అనే సూత్రం ప్రకారం విధానం చేసి ఇట్టి తీసుకొచ్చాడు. వికల్పంగా ఒకసారి చేశాడు, ఒకసారి చేయలేదు. అందుకే 2 రూపాయలు మనకు సిద్ధించాయి. అంటే ఆర్ధధాతుకు సంఖ్య పెట్టుకున్న తర్వాత ఈ సూత్రం పెట్టుకుంటాము. కాబట్టి ఆర్ధాతు కస్యేడు వలాదే స్థానంలో ఇది వస్తుంది. ఇది పూంగశ్చ ఆ స్థానంలో అది కాకుండా ఇది వస్తుంది అన్నమాట. అంతే. అప్పుడు రూపం ఎలా వస్తుందండి? పూ ఇట్ త్వా అంతే. అంతే. పూ ఇట్ త్వా, పూ ఇట్ త్వా. చిత్తుపక్షంలో పూ ఈ తా వస్తుంది. పూ తా వస్తుంది. ఇక ఒక పక్షంలో ఇటు రాకపోతే తా అలాగే ఉంటుంది. పూ తా వస్తుంది. తెచ్చుకొని విసర్గం చేసుకుంటే పూత అయిపోతుంది. పూ తా ఇది విసర్గ కృత సమాస ప్రకారంగా ప్రాతిపదిక సంజయ్ పేరు పెట్టుకొని ప్రాతిపదిక అధికారం తెచ్చుకొని విసర్గం చేసుకుంటే పూత అయిపోతుంది. అలాగే పూత వాన్, పూత్వా. ఇక్కడ పూంగశ్చ అనే సూత్రంలో ఒక పక్షంలో ఇటు రాలేదు. ఇటు వచ్చినప్పుడు పై వస్తాయి, ఇటు రాకుంటే కింది వస్తాయి. ఓకేనా? ఇప్పుడు పవిత్వ అని వచ్చింది కదండి, ఇక్కడ పవిత్వ ఎలాగైంది? పవిత్వ పూధాతు అదే ఇటు వచ్చినప్పుడు ఒక పక్షంలో పూంగశ్చ అనే సూత్రము 2 పనులు చేస్తుంది. ఒకసారి ఇటు తెచ్చుకో అంటుంది, ఒకసారి ఇటు తెచ్చుకోకో అంటుంది. ఒకసారి ఇటు తెచ్చుకునే పవిత్వ అయిపోయింది, ఒకసారి ఇటు తెచ్చుకోకుండా పూత్వ అయిపోయింది. ఇటు తెచ్చుకున్నప్పుడు పవిత్వ అయింది, అంతేనా? ఒక పక్షం తెచ్చుకోకుంటే పూత అయిపోయింది, లేదా పూత్వ అయిపోయింది. పూత్వ. ఓకేనా? ఓకే. అంటే పూకి ముందు గుణం వచ్చి తర్వాత ఏ ద్వారా వస్తుంది? ఎప్పుడు కిత్తువత్ కాకుండా పక్షంలో గుణము ఏ వాయ వస్తుంది. ఏ పక్షంలో కిత్తువత్ నిషేధించబడలేదో, కిత్తువత్ నిషేధించకపోతే ఆల్రెడీ పాప కిత్తు ఉంది కాబట్టి కింగ్ రిచ వచ్చేసి గుణాన్ని నిషేధిస్తుంది. గుణం నిషేధించినప్పుడు అక్కడ ఏచవాయువు రాదు. కాదాతుకొని నిషేధించి గుణం తీసుకోపోతుంటే కాదు వద్దు అని చెప్పి నిషేధించింది. అందుకే నిషేధించేసరికి ఏచవాయవ సూత్రం కూడా రాదనమాట. మామూలుగా అలా ఎట్లా ఉందో అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది అని కలిపి రాస్తే పూత్వ అయిపోతుంది, లేదా పూతవాన్ లేదా పూత అలాగొస్తాయి. ఆచార్యజీ లైటర్ టోన్ లో జిమ్నాస్టిక్స్ లాగా ఉన్నాయి, మెంటల్ జిమ్నాస్టిక్స్ లాగా బాగుంది. బ్యాలెన్స్డ్ గా వెళ్ళాల్సి వస్తుంది కొంచెం ఆచార్యజీ ఈ పొంగశ్చ దీనికి అర్థము పొంగశ్చ త్వా నిష్టయోర్వా
ఇడాగమో భవతి అనే ఉంది కదండి, ఒక్కోసారి అవుతుంది అవ్వదని చెబుతున్నారు మీరు. మళ్ళీ చెప్పండి. ఇడాగమో భవతి అనే ఉంది. సూత్రార్థం మళ్ళీ చెప్పండి. పూంగశ్చ త్వాన్ నిష్టయోర్వా ఇడాగమో భవతి. నిష్టయోరు వా, వా అంటే ఇక్కడ వా అంటే వికల్పం అని అర్థం. వా అంటే వా అంటే వికల్పం అని అర్థం. ఓకేనా, అందుకే వికల్పంగా వచ్చు. అది కూడా అనువృత్తి ఎక్కడ చూస్తుంది వికల్పము? వికల్పం ఎక్కడ చూస్తుందండి? ఏ సూత్రం చూస్తుంది? పై సూత్రం నుంచి అనువృత్తిగా వస్తుంది. పై సూత్రం లేదు కదా. పై అన్యతరస్యాం వచ్చింది కదండి. సూయతి ధూయతి అక్కడ చూస్తున్నాడు. 44వ సూత్రంలో వా వస్తుంది. స్వరతి సూతి సూయతి ధూ ఇదితో వా, వా ఇక్కడి నుంచి వాకి అనువృత్తి వస్తుందన్నమాట. ఇది అనువృత్తి ఎంతవరకు వస్తుంది? వాకి అనువృత్తి 51వ సూత్రం వరకు. ఇక్కడ ఈ పుంగష్ట సూత్రం వరకు అనువృత్తి వాకి అనువృత్తి వస్తుందండి. ఓకేనా. పుంగష్ట అంటే పుంగ ధాతుకు పక్కన త్వానిష్టయో, త్వాపత్యానికి ఇష్టాపత్యానికి వా ఇడాగం పోతుంది. వికల్పనే ఇడాగం వస్తుంది అని చెప్పి. వికల్పంగా అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు అనేది. ఇంకా వచ్చినప్పుడు ఇడాగం వచ్చినప్పుడు ఏమవుతుంది? కిత్తువత్తు కాదు. ఇడాగం రాకుంటే కిత్తువత్తు అవుతుంది. ఇడాగం రాకుండా కిత్తువత్తు, ఇడాగం వచ్చినప్పుడు కిత్తువత్తు కాదు అని చెప్పింది. కిత్తువత్తు కాకపోతేనా గుణం అయిపోయింది, హెచ్చవాయువు కూడా వచ్చేసింది. ఏ పక్షంలో ఇడాగము కాదో అప్పుడు పూత అయింది. అప్పుడు కిత్తువత్తు వస్తే కనుక పూత. ఒక పక్షం కిత్తువత్తు ఏం చెప్పలే అన్నమాట. కిత్తువత్తు కాదు, ఒక పక్షం కిత్తువత్తు కాదని ఒక పక్షం అవుతుంది అన్నమాట. ఒక పక్షం నిషేధించలేదు అంటే. నిషేధించకపోతే ఆల్రెడీ స్వతహా ఎట్లా ఉంది అలాగే ఉంది. కానీ స్వతహాగా మనం గుణం చేసుకోకపోతే కింగితిచ వచ్చేసి నిషేధించింది అన్నమాట. ఓకే, ఆ రకంగా 2 రూపాయలు సిద్ధించేయండి. మహోదయ, ఇక్కడ ఈ పూంగశ్చలో హిందీలో ఇచ్చినప్పుడు पूंग धातु से उत्तर भी त्वा तथा निष्ठा को इट आगम विकल्प से होता है. తర్వాత श्रयुकः किति అనే సూత్రం ఇచ్చి पूंग के उगंत होने से इट प्रतिषेध नित्य प्राप्त था అన్నారంటే ఏంటి మహోదయ అది? पूंग के उगंत होने से पूंग धातुలో శృకః కిత్తన్ ఉందండి. శృకః కిత్తన్ అంటే దానికి ఉకారాంత శ్రు ప్లస్ ఊకి అదేదో చెప్తోంది ఉకారాంత వాటికి ఆ సూత్రం. అది నంబర్ ఎంత అండి? పూంగశ్చలోనే ఉంది, అది పూంగశ్చలోనే ఉంది. సూత్రం 7-2-51. 7-2-51. 11 అండి. మీ పుస్తకంలో అలా ఉంది, మాకు వచ్చిన పుస్తకాల్లో పూంగశ్చ ఇలాగే ఉంది. అక్కడ దగ్గరలోనే ఉంటుందిలేండి, 1-2 ఇట్లా అటు ఇటుగా ఉంటుంది అంతే. 7-2-51. పేజీ నెంబర్ వచ్చేసి 361. కరుతో భారద్వాజస్య కితి శ్రీ ఇత్యేతస్య ఉగంతానాంచ కితి ప్రత్యయే పరత ఇడాగమో నా భవతి. ఓ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. అయితే కనుక శ్రు ఇంకొకటి ఏంటి? ఉక్కు శ్రీ ఇత్యేతస్య ఉగంతానాంచ కితి ప్రత్యయే పరత ఇడాగమో నా భవతి. ఓకే, ఇడాగమో వచ్చే వాటికి కూడా పోతుంది అని చెప్పారు. అందుకనేసి మనకి పూంగుకి అసలు రాదు, ఇడాగమకి నిషేధం చేసేసారు ఈ సూత్రం వల్ల. ఈటాగమే రాదు అసలు ఈటాగమే రాదు. కానీ ఈటాగమ కాదండి, ఉగంతం ఎక్కడ ఉంది? ఇక్కడ పుగంతాన్ లేదా ఆచార్య? శృకః అర్థం చేసుకుంటున్నాం. శ్రీ ఇత్యేతస్య ఉగంతానాం
హూ అనేది ఉగంతంగా ఉగంతం. ఉగంతం అంటే ఉక్కంతం. ఉగంతం అంటే ఉక్కు అంతే. ఆహాహా. అంతిమంలో ఉన్నదాన్ని ఉగంతం అంటాం. ఆ, ఆ. ఉంటుంది ఉకారం అంత్యంలో ఉంటే ఉగంతం. ఉమ్. ఇటు నేనేమంటే ఉగిత్తంగా, అది ఉగిత్ కాదు. ఉగిత్ అంటే సందేహం మళ్ళీ సమస్య వస్తుంది. ఉగిత్ కాదు, ఉకారం ఇత్ అయింది. ఎక్కడైతే ఉకారం గిత్తు చేయలేము ఇక్కడ. ఉకారాంతం ఉగంతం అయితే ఉంది. ఉకారాంతం ఉగంత ఉక్కు ఉకారాంతం అంతం ఇత్ ఉగంతం కాదు. కాబట్టి శ్రుకః కితి అనే సూత్రం పూర్తిగా నిషేధిస్తుంటే, ఇటు నిషేధిస్తుంటే ఉమ్. మన ఈ పుంగః త్వాచ అనే సూత్రము త్వా ప్రత్యయం ఇష్టాపద కితువతుకు నిషేధించినవాడ. శృకః కితి ఏం చెప్తోంది అంటే కనుక శ్రీకి ఊ అంతంలో ఉంటే కనుక మనకి కితి ఆల్రెడీ ఉంది, వచ్చిన వాటికి ఇడాగమ రాదు అని చెప్తుంటే మన సూత్రం ఏం చేస్తోంది, పూంగుకి మాత్రమే ఉగంతాలన్నీ మానేసింది, ఒక్క ఈ ధాతువుకి మాత్రమే పూంగుకి మాత్రమే నేను త్వా ప్రత్యయంలో చేస్తాను అంటోంది ఇడాగమ. మన ప్రకృతి సూత్రం పూంగశ్చ వచ్చి అదే ఆ నిషేధం ఉంది కాబట్టి ఇది వచ్చి వికల్పం చేసినవాడు. అది నిత్యం నిషేధం చేస్తుంటే ఈ సూత్రం ప్రకారం వికల్పం ఇటుక వికల్పంగా వస్తుందని చెప్పి కల్పిస్తున్నాం. ఓకేనా. శ్రుకః కితి అనే సూత్రము ఉగంత ధాతువు కాబట్టి నిత్యము ఇటు రానే రాదు అని నిషేధించింది. ఓకే. ధాతువుకి పక్కన నిష్ఠా తాపత్యం ఇటు రానే రాదు అని చెప్పింది. కానీ పూంగశ్చ అనే సూత్రం వచ్చేసి లేదండి, పూంగు ధాతుకి పక్కన త్వా నిష్ఠా ప్రత్యయాలు అనుకోండి, అప్పుడు మనకి వికల్పంగా వస్తుంది, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు అని చెప్పింది. అంటే శ్రుకః కితి అనే సూత్రానికి అపవాద సూత్రం అన్నమాట. ఏది పూంగశ్చ. ఇది 7-2-11 సూత్రము. ఇది 50 అంటే ముందే వచ్చిందన్నమాట. ముందు ఈ సూత్రం చెప్పింది ఉగంతాంగులకు ఇటు నిత్య నిషేధ ప్రాప్తమైంది. నిత్యం శాశ్వతంగా అంటే పూర్తిగా నిషేధించింది. కానీ ఒక ధాతుకి మాత్రం ఇది మళ్ళా వికల్పం కల్పించింది. అందుకే వికల్పం కల్పించింది కాబట్టి ఇట్ ఆగం వచ్చింది. ఒక పక్షంలో ఇట్ ఆగం ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు మన పూంగః త్వాచ అనే సూత్రం వచ్చేసి ఆ కిత్వత్ నిషేధిస్తుంది. కిత్వత్ నిషేధించిన గుణం అయిపోతుంది. అప్పుడు మనకు పవిత్వ, ఈ పవితవాన్, పవిత అనే రూపాలు సిద్ధిస్తాయి. ఏ పక్షంలో కిత్వత్ నిషేధించబడదో అప్పుడు సామాన్యంగా ఆల్రెడీ కిత్తు ముందు నుంచి ఉంది కాబట్టి అప్పుడు మనకు మామూలుగా కింగ్ దిశాసేతోటి గుణం నిషేధించబడటం వలన పూతః పూతవాన్, పూతః పూతవాన్, పూత్వ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. ఓకే, స్పష్టమైంది. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ ఉందండి. శ్రుకః కితి తరువాత ఆర్ధధాతు కస్యేంగ్ వలాదేహే వస్తుంది కదా, మన సూత్ర సంఖ్య కరెక్ట్ గా గుర్తులేదు కానీ నాకు. శ్రుకః కితి ఆర్ధధాతు కస్యేంగ్ వలాదేహే, మళ్ళీ దాని తర్వాత మనకి పూంచా అనే శ్రుకః కితి ఆర్ధధాతు కస్య వలాదికి అవసరం ఏంటి? శ్రుకః కితి ఏ సందర్భం చెప్తాం? శ్రుకః కితి వచ్చేసినవండి శ్రీధాతు కానీ ఉగంత ధాతువు కానీ పక్కన దానికి ఇటు ఆగము కాదు, ఇటు ఆగం కాదు, ఏదైనా ఇటు రాదు అని చెప్పి నిషేధించింది. ఇటు రాదు, నిషేధించేసింది. అది ఏదైనా అర్థమైందండి, అర్థమైంది. ధాతువుకి ఇటు రాదని చెప్తోంది. నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆర్ధధాతు కస్యేంగ్ వలాదేహే ప్రత్యయానికి ఇటు రాదని చెప్తోంది. కరెక్ట్. ప్రత్యయానికి రాదు. ఓకే, ఓకే అండి, ధన్యవాదాలు. అర్థమైంది, కొంచెం కన్ఫ్యూజ్. అస్తు. ఈ రకంగా మనము పవితః, పవితవాన్, పవిత్వ అనే రూపాలు చూసామండి. మహోదయ, శోభనాద్రి గారు, మాకు ఎంత కన్ఫ్యూజన్ గా ఉందండి. మీరు ఈ రూప సిద్ధులు రేపు మాకు దీంట్లో పెడితే, గ్రూప్ లో పెడితే మేము ఒకసారి డీటెయిల్ గా చూసుకుంటాము. చాలా సూత్రాలు. మీకు సందేహం ఉండదు శోభనాద్రి గారు, చెప్పండి. సందేహం ఏంటి ఇక్కడ మీకు? ఎక్కడ సందేహం? ఇది చాలా సింపుల్ గా ఉంది కదా. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు, రకరకాల. ఒకసారి సార్వధాతుక అర్ధాతుక యోగ ప్రకారం గుణం అవుతుంది. ఒక్క నిమిషం, సింపుల్. దాంట్లో అంత కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికి అర్థం అవుతుంది. వికల్పం అంటే ఏమిటి? వికల్పం అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు కదా. రాదు, దీన్ని వికల్పం అంటాం. ఒకసారి నా నిషేధిస్తుంది, ఒకసారి వా అని చెప్పి దాన్ని వికల్పం చేస్తుంది అన్నమాట. అది 2 రూపాలు ఉంటాయి మనకు. అది ఈ సూత్రం వచ్చి పూంగః త్వాచ వచ్చి ఏం చేసింది మనకు? పూంగు ధాతువుకి పక్కన షట్ త్వా ప్రత్యయము, షట్ నిష్ఠా ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి కిత్వత్ కావు అని చెప్పింది. ఎప్పుడు? షట్టు వచ్చినప్పుడు, అంటే ఇటు వచ్చినప్పుడు. పూంగు ధాతువుకి పక్కన
ప్రాప్రత్యం వచ్చినా నిష్ఠాప్రత్యం వచ్చినా ఖచ్చితంగా ఆధాతు కస్టడీ వడాదే ప్రకారంగా సామాన్యంగా ఇటు వస్తుంది అన్నమాట. ఇటు వస్తుంటే ఈ సూత్రం ఏమో చెప్పింది, శ్రీకహ కితి వచ్చిందా ఏంటి, ఉగంత ధాతు ఉగంత ధాతు కాబట్టి శ్రీకహ కితి ప్రకారంగా నిత్యం ఇటు నిషేధించే ఆ ధాతు కస్టడీ వడాదే తీసుకొస్తుంటే ఇది వచ్చి లేదని నిషేధించింది, పూర్తి నిషేధించింది. ఇటు చెప్పి నిషేధించింది. కానీ మళ్ళీ ఈ పూంగశ్చ అనే సూత్రం వచ్చేసి మళ్ళీ లేదండి, అది పూంగు ధాతుకి పక్కన మాత్రం షట్టు నిష్ఠాకు షట్టు ప్రాపత్యానికి వికల్పంగా ఇటు చేసే శ్రీకాకి తీర్చి కరెక్టే చెప్పింది. అక్కడ వేరే ధాతులకు ఉగం ధాతులు ఇది ఒకటే కాదు కదా, చాలా ఉన్నాయి కదా, అక్కడ నిషేధిస్తుంది. ఇక్కడ మరి ఈ సందర్భంలో మటుకు పూర్తిగా నిషేధించబడి వికల్పంగా చేసుకో, పూర్తిగా నిషేధించకుండా ఒకసారి వస్తుంది ఒకసారి రాదు, వికల్పంగా వస్తుంది ఇట్టాగమని చెప్పింది. అందుకే ఏ పక్షంలో ఇట్టాగం వస్తుందో అప్పుడు మన సూత్రం వచ్చేసి అంటే షట్టు త్వాకి కిత్తువత్ కాదని చెప్పింది. కిత్తువత్ కానప్పుడు ఏమైపోయింది, మనకు గుణం అయిపోయింది. కిత్తు కాదని చెప్పిన కిత్తు ఉంది ఆల్రెడీ, కిత్తు కాదని నిషేధించడం గుణం అయిపోయింది. ఒక పక్షంలో కిత్తు కాదని చెప్పుడు మామూలు రెండో పక్షంలో అది ఏమన్నమాట, కిత్తు ఒకసారి చేస్తుంది, కిత్తువత్ చేయదు. అంటే మనకు ఈ సూత్రం ఎప్పుడు వస్తుంది, షట్టుతో యుక్తమైనప్పుడు ఇటుతో కూడుకున్నటువంటి త్వాపత్యం నిష్ఠాపత్యం ఉన్నప్పుడు మాత్రమే ఇది కిత్తువత్తు కాదు అని చెప్పి నిషేధిస్తుంది. ఏ పక్షంలో ఇటు రాదో, ఇటు రాకుంటే ఇది కూడా సూత్రం రాదు, మన ప్రకృతి సూత్రం కూడా రాదు. ఇటుతో ఉన్నప్పుడే కిత్తును నిషేధిస్తుంది, కిత్తు కాదని చెప్తుంది. ఒక పక్షం ఇట్టే రానప్పుడు ఏమొస్తుంది, ఈ మన సూత్రం కూడా రాదన్నమాట. రాకుంటే ఆల్రెడీ ఎలా ఉంది అలాగే ఉంది, ప్రాపత్యం అలా ఉంది, నిష్ఠాపత్యం ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఆల్రెడీ కిత్తు ఉంది కాబట్టి ఆ కిత్తు ఉంది కాబట్టి కింది ఇచ్చే ప్రకారంగా గుణము కానివ్వదు. గుణం కాకుండా ఏ వాయువు కూడా రాదు, ఇవన్నీ రావు. అందుకే పూర్తవాన్ రూపాయలు సిద్ధించాలి. ఓకేనా, అదే మన అందరికి కొద్దిగా వెసులుబాటుగా ఉంటుంది, అన్ని చూసుకుంటారు కదా. గ్రూప్ లో పెడితే ఒకసారి అన్ని సూత్రాలు ఎలా వస్తున్నాయి అనేది అర్థం అవుతుంది, క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే అండి, ప్రతిరోజు రాస్తున్నారు చాలా మంది, అవి పెడుతూ ఉన్నారు, వచ్చేస్తున్నాయి. కానీ ఇదే ముఖ్యమైన అంశం గుర్తు పెట్టుకోవాల్సింది. ఓకేనా, అదే ముఖ్యంగా ఎందుకంటే దీంట్లో తరోగా మాకు ఈ రూప సిద్ధులు వచ్చినాయి అంటే 6 రూపాయలు వస్తున్నాయి కదా. ఇక్కడ 6 మాకు బాగా వస్తే ఇంకా భవిష్యత్తులో వచ్చే రూప సిద్ధులు బాగా తెలుస్తాయి మాకు. ఇప్పుడు 6 రూపాయలకి సందేహం ఉందా, ఇటు తీసుకొచ్చినప్పుడు 3 నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది, 3 ఉంటాయి. ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, నిదానం ఒకసారి చూడండి, వచ్చేస్తుంది. ఎవరో ఒకరు రాస్తారు కదా, మన వాళ్ళు ఎవరో ఒకరు రాస్తారు కాబట్టి అవి పెడితే ఒకసారి పరిశిష్టంలో ఇవ్వకపోవటం కొంచెం కష్టం అవుతుంది. కొంచెం అది ఎత్తుకోవడానికి 5-6 రూపాయలు ఉంటున్నాయి. పరిశిష్టం ఉంటే కొంచెం బాగుండేది, అది లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సెట్ వాళ్ళతో ముందు ఇట్టాగమం ప్రాప్తం అయితే నిషేధించింది ఆచార్య, పూర్తిగా నిషేధించింది. వచ్చి వికల్పంగా నిషేధిస్తే మళ్ళా పూంగశ్చ సూత్రం వచ్చేసి లేదండి, పూంగు ధాతుకి పక్కన మాత్రము ప్రాపత్యం నిష్ఠాపత్యాలు వికల్పంగా కిత్వత్ అవుతాయి అని చెప్పింది. వికల్పంగా ఇటు వస్తుందని వికల్పంగా ఇటు వస్తుందని చెప్పింది, వికల్పంగా ఇటు వస్తుందని చెప్పింది. అంటే ఒక పక్షం ఇటు వచ్చింది, ఇటు వచ్చినప్పుడు మన సూత్రం వచ్చి పనిచేస్తుంది. ఏ పక్షం ఇటు రాదో ఆ పక్షంలో మన సూత్రం రాదు, కానీ అప్పుడు మామూలుగా కిత్ ఆల్రెడీ ఉంది కాబట్టి కూడా నిషేధిస్తుంది. ఒకసారి చూడండి, రూపసిద్ధులు వస్తాయండి, కాని పక్షంలో మళ్ళీ రేపు చెప్పుకున్నాను. సింపుల్ కొంచెం మనం అందుకే దీంట్లో మనకు ఎక్కువ అర్థం చేసుకునే ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా జీ, చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. ఏంటండి, ఇటు మనం లేనప్పుడు వికల్పంగా మనం రానప్పుడు ఇటు రాదనుకోండి, అప్పుడు పూప అని వచ్చింది కదా, పూత ఉంటుంది. పూత ఎలాగా ఇటు రానప్పుడు పూ ధాతు తాపత్య అలాగే ఉంటాయి కదా. పూత అన్ని సుబ్రహ్మణ్యం గారు, ఇటు రానప్పుడు పూత అలాగే ఉంటాయి, అలాగే ఉండిపోతుంది.
అలా ఇట్టినప్పుడు మాత్రమే కిత్తువత్తు కాదు చెప్పి కిత్తు నిషేధిస్తుంది. ఇప్పుడు ఇట్టే దానప్పుడు కిత్తువత్తు నిషేధించకపోతే ఎలా ఉందో అలాగే ఉంది. తాపెత్తే ఆల్రెడీ ముందు నుంచే కిత్తు ఉంది కదా. అప్పుడు మామూలుగా మనం గుణం చేసుకోబోతుంటే పూకి గుణం చేసుకోబోతుంటే సాధాతు కాధాతుకు వచ్చి లేని కింగి తెచ్చవచ్చి నిషేధిస్తుంది. కిత్తు ఉంది కాబట్టి సహజంగా సామాన్య ప్రాప్తమైనటువంటి కింగి తెచ్చే సూత్రము నిషేధిస్తుంది. అర్థమైందా? బాధేది కిత్తువత్తు కానప్పుడు మాత్రమే గుణ నిషేధం దాకా గుణమే వస్తుంది. గుణమే వస్తుంది సామాన్యంగా. ఇట్టు రానప్పుడు కింగి దిశ వచ్చేసి గుణం చేయకుండా చేస్తుంది అన్నమాట. ఓకే అండి. ఆచార్య ఇక్కడ సేట్ కానప్పుడు మరి ప్రకృతి సూత్రం కూడా రాదుగా ఆచార్య? సెట్ కానప్పుడు రాదు. అందుకే రాదు కాబట్టి మామూలుగా ఏదైతే ప్రాప్తం అది వచ్చి కింది తీసుకొని నిషేధించింది అన్నమాట. ఎప్పుడైతే సెట్ వస్తుందో పూంగశ్చ వచ్చేసి ఒక పక్షంలో ఎప్పుడైతే ఇటు తీసుకొస్తుందో అప్పుడు మాత్రమే మన ప్రకృతి పూంగ త్వాచ వచ్చేసి కిత్తువత్తు నిషేధిస్తుంది. అది ఏ పక్షంలో ఇట్టు రాదో అక్కడ ఇట్లేదు కాబట్టి ఈ సుత్తము రాదు. మన సుత్తం రాకుండా అప్పుడు మామూలుగా గుణం చేసుకోకపోతే కింగి తెచ్చే వచ్చేసి మామూలుగా ఏదైతే ప్రాప్తమో అది నిషేధించింది. ఏది గుణాన్ని నిషేధించింది. అందుకే పూత పూతవాన్ పూత్వ అనే రూపాయలు సిద్ధించాయి. ఈ రకంగా 6 రూపాయలు సిద్ధించాయి. ఓకేనా? ఓకే అండి. అది రాస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు కొంచెం ఇదిగా రాయండి. అలాగే ఆచార్య రాస్తాను. ఓకే అండి. వస్తామండి. ఇంకో సందేహాలతో చూద్దాం తర్వాత. మహోదయ జీ గుణం వచ్చినప్పుడు ఏమన్నా పవిత పవితవాన్ ఇవి వస్తాయి. పవిత్వ గుణం రానప్పుడు పూతవాన్ పూత్వ వస్తాయి. అంతేగా మహోదయ? అంతే అంతే. సరే మహోదయ. గుణం చేసిన గుణం చేస్తే ఓ అయిపోతుంది. ఓ అయినప్పుడు ఏ చోయ వచ్చి అవు చేస్తుంది. అట్లా పవిత పవితవాన్ పవిత్వాన్ని గుణమే రాకుంటే ఓ కాలేదు. ఓ పుంగ్ ఎలా ఉంది అలాగే ఉంది. ఊరిక తాపెత్తి తీసుకొని కలిపేసాం అంతే. పూత పూత పూతవత్తు పూతవత్తు మళ్ళీ వాణి పూతవాన్ అయిపోయింది. పూత్వ అయిపోయింది. అదే మహోదయ. ఓకేనా? సరే మహోదయ, ధన్యవాదాలు. సింపుల్ గా మీరు చెప్పేట్టుగా ఒక గుణం చేస్తే పవిత పవితవాన్ పవిత్వ, గుణం కాకపోతే పూత్వ పూతవాన్ పూత్వ. పూ అలాగే ఉంది అంతే. గుణం అయితే పూ అయిపోయేది కాలేదు కాబట్టి అలాగ ఉంది. అలా పూంగులో ఉన్న పూ అలాగే ఉంది కాబట్టి ఇలా 3 రూపాయలు సిద్ధించాయి. ఓకే అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు ఆచార్య. శుభరాత్రి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే అండి. పరమాచార్య. जी नमस्ते।